బాల్య వివాహాల జాడ్యం బాలికల జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది. అభం శుభం తెలియని పసిపిల్లలను పండు ముసలివారికిచ్చి పెళ్లి చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ప్రస్తుతం పలు దేశాల్లో కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. అయితే పాకిస్తాన్లో మాత్రం బాల్య వివాహాలపై పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఇక ఇండియా, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, నేపాల్లో చట్టరీత్యా బాలికలు 18 ఏళ్లు దాటిన తర్వాతనే వివాహానికి అర్హులు. మరి పాకిస్తాన్లో మాత్రం 16 ఏళ్లకు చట్టరీత్యా పెళ్లి చేయవచ్చు. అయినా అక్కడ మాత్రం 12 ఏళ్లు దాటితే చాలు బాలికల పెళ్లి చేసి రక్తం పంచుకు పుట్టిన తమ సొంత కూతుళ్ల గొంతులు కోస్తున్నారు. తాజాగా జరిగిన ఈ సంఘటన పాకిస్తాన్లో పెద్ద దుమారమే రేపింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ఇప్పటికీ బాల్య వివాహాల జాడ్యం కొనసాగుతోంది. ముక్కుపచ్చలారని బాలికల పెళ్లిళ్లు వృద్ధులతో చేస్తున్నారు. రక్తం పంచుకు పుట్టిన తమ సొంత కుమార్తెల గొంతు కోస్తున్నారు. పాకిస్తాన్లో బాలికల వివాహ వయసు చట్ట ప్రకారం 16 ఏళ్లు చేసినా ప్రజల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఇక మన ఇండియా, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, నేపాల్లలో బాలికల వివాహ వయసు 18 ఏళ్లుగా ఆయా దేశాలు చట్టాలు కూడా చేశాయి. మరి పాకిస్తాన్ మాత్రం మన దేశంలో చట్టబద్ధంగా 16 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తోంది. అయితే పాక్లో వివిధ రకాల మైనార్టీల విషయానికి వస్తే వివిధ రకాల వయసును నిర్ధారించింది. ఇక తాజాగా పాకిస్తాన్లో జరిగిన సంఘటన విషయానికి వస్తే ఓ 12 ఏళ్ల బాలిక తండ్రి తన కుమార్తెను సీనియర్ సిటిజన్ 72 ఏళ్ల వ్యక్తికి 5 లక్షల రూపాయలకు విక్రయించడానికి సిద్ధమయ్యాడు. అయితే సమయానికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ బాలిక నరకకూపం నుంచి బయటపడింది. ఇక పాకిస్తాన్లో చట్ట ప్రకారం బాలికల వివాహ వయసు 16 ఏళ్లైనా అక్కడ మాత్రం పెద్ద సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. తాజా ఘటన విషయానికొస్తే పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ కు చెందిన ఓ తండ్రి తన 12 ఏళ్ల కుమార్తెను చార్ సద్దా టౌన్ కు చెందిన 72 ఏళ్ల హబీబ్ ఖాన్ కు ఇచ్చి నిఖా అంటే పెళ్లి చేయాలనుకున్నాడు. చట్ట ప్రకారం ఇది నేరం. డబ్బుకు కక్కుర్తిపడి తన కుమార్తె వయసుకు 6 రెట్లు పెద్దవాడైన వ్యక్తికి విక్రయించడానికి సిద్ధమయ్యాడు. అదృష్టవశాత్తు నిఖా జరగడానికి ముందే పోలీసులు రావడంతో నిఖా ఆగిపోయింది. బాలిక తండ్రి పేరు ఆలం సయీద్ కాగా నిఖా చేయడానికి ఒప్పుకున్న వ్యక్తిని ముసలి పెళ్లి కొడుకును అరెస్ట్ చేశారు. అయితే మైనర్ బాలిక తండ్రి మాత్రం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ముగ్గురిపై చైల్డ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. బాలికను రక్షించి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది పాకిస్తాన్లో అత్యధిక సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. చట్ట ప్రకారం 16 ఏళ్లకు బాలికల పెళ్లిళ్లు చేయాల్సి ఉన్నా అక్కడి ప్రజలు మాత్రం చట్టాన్ని పెద్దగా పట్టించుకోరు. అదీ కాకుండా చట్టాలు కూడా కఠినంగా లేకపోవడంతో ప్రజలు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఇలాంటి బాల్య వివాహాల కేసులను పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్ ప్రావిన్స్లోని రాజన్పూర్, సింధు ప్రావిన్స్లోని తట్టాలో మైనర్ బాలికలను బలవంతంగా ముసలివారితో పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు పూనుకోవడంతో పోలీసులు సకాలంలో అడ్డుకున్నారు. ఇక రాజన్పూర్ ఎపిసోడ్ విషయానికొస్తే ఓ 11 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి నిఖా చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. మరో బాలిక విషయానికి వస్తే 50 ఏళ్ల భూస్వామికి ఇచ్చి నిఖా చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. సమయానికి పోలీసులు వచ్చి రక్షించారు. ఈ ఏడాది మే 6న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని స్వాత్తో ఓ 13 ఏళ్ల బాలికను 70 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. దీంతో పోలీసులు ముసలి పెళ్లి కొడుకును, బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు. ఇక యూనిసెఫ్ అంచనా ప్రకారం పాక్లో ప్రతి 6 మహిళల్లో ఒకరు బాల్య వివాహాలకు గురవుతున్నారు. దేశంలోని 4.6 మంది బాలికలకు 15 ఏళ్ల కంటే ముందే నిఖాలు జరుపుతున్నారు. మరో 18.9 మిలియన్లు అంటే సుమారు 1.9 కోట్ల మంది 18 ఏళ్ల లోపే పెళ్లి చేసేస్తున్నారు. అయితే బాల్య వివాహాలకు ప్రధాన కారణం పేదరికం. పాకిస్తాన్లో ప్రతి ఒక్క తండ్రి కుమార్తె వివాహం గురించి ఆందోళన పడుతుంటాడు.
అలాగే సమాజంలో అణగారిన కుటుంబాలు తమ పిల్లలను స్కూళ్లకు పంపరు. ఇక బాలుర విషయానికి వస్తే యుక్త వయసు వచ్చేసరికి వారిని పనికి పంపుతారు. ఇతర ఇంటి పనుల్లో శిక్షణ ఇస్తారు. అటు తర్వాత వారికి పెళ్లి చేయించడానికి ఇక్కడి పేదలు ప్రయత్నిస్తుంటారు. ఇక పేదరికం ఒక కారణమైతే మరోపక్క పాకిస్తాన్లో బాల్య వివాహాలు ఇక్కడి సంస్కృతిలో ఒక భాగం. ఇక్కడి ట్రైబల్స్ లో బాలికలను ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంటుంది. ఉదాహరణకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్, బల్టిస్తాన్ విషయానికి వస్తే ఈ జాడ్యం వేళ్లూనుకుపోయింది. ఇక్కడి పౌర సమాజంతో పాటు ప్రభుత్వం కూడా ఆ జాడ్యాన్ని తొలగించడానికి గట్టి చర్యలు తీసుకుంటోంది. బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులకు కఠినమైన శిక్షలు విధిస్తామని హెచ్చరించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యంతో పాటు కాన్పులు సందర్భంగా మరణాలు సంభవిస్తుంటాయి. తల్లిదండ్రుల్లో అవగాహన కలిగే వరకు, సమాజంలో మార్పు వచ్చే వరకు ఈ జాడ్యం ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. పసిపిల్లల వేదన అరణ్యరోదనగా మారడం నిజంగానే విచారకరం. అల్లాహ్ సేవ్ పాక్ గర్ల్స్ అనడం తప్ప చేయగలిగిందేమీ లేదు. సో సాడ్.